ఈ మట్టల ఆదివారానికి సంబంధించినటువంటి వాక్యాలు 3 సువార్తలలో రాయబడి ఉన్నాయి. 3 సువార్తలలో రాయబడి ఉన్నది. నేను పోయిన సంవత్సరం కూడా గుర్తు చేసిన 3 సువార్తలలో ఆ మాటలు మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త, మొదటిగా మత్తయి సువార్త తీయండి. 21వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఒకరు చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకరు చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 31 వరకు ఒకరు చదవండి. త్వరగా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. నెక్స్ట్ మార్క్స్ వార్త 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి అని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. నెక్స్ట్ ఇంకోటి లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 31 వరకు. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్ఫగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుడని రండి. ఎవరైనను మీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. రైట్, ఓకే. ఈ 3 వాక్య భాగాలను మనం చదువుకున్నాం కదా. ఈ 3లో మనకు కనిపిస్తున్నటువంటి మాట, కామన్ గా ఏ మాట ఎక్కువ కనిపిస్తుంది చెప్పగలుగుతారా? గాడిద. గాడిద అని నన్ను అంటున్నారా, లేకపోతే అందులో ఉన్నది అని అంటున్నారా? అందులో ఉన్నది కట్టబడి ఉన్న గాడిద కనిపిస్తుంది అంటున్నారా? ఓకే. ఇంకా కట్టబడి ఉన్న గాడిద ఉన్నది, ఇంకా గాడిద పిల్ల ఉన్నది, ఇంకా శిష్యులు ఉన్నారు, ఇంకా ఎవరున్నారు? ఇంకా చెప్పండి. యేసు ప్రభు ఉన్నాడు, ఇంకా చెప్పండి. యజమాని ఉన్నాడా? రైట్, దేవునికి మహిమ కలుగును కాక. అయితే మీకు కనబడింది, నాకు ఒకటి కనబడ్డది. ఓ ఊరు పేరు ఉన్నది, బేతనియా గ్రామం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 వాక్య భాగాలలో నేను చెప్పేది ఏంటిదనంటే, అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఉందా లేదా అక్కడ మాట? అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని మత్తయి సువార్తలో ఉంది. మిగతా వాటిలలో ఇది ప్రభువునకు కావలసినదని చెప్పండి, లేక అది ప్రభువునకు కావలసినదని చెప్పండి అని చెప్పి శిష్యులతో చెబుతాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఆ గ్రామానికి వెళ్ళి ఈ గాడిద కట్లు విప్పుతున్నప్పుడు ఎందుకు విప్పుతున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఏం చెప్పమన్నాడు యేసు ప్రభు? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా, రైట్. ఏంటిది ప్రభువుకు కావాల్సి ఉన్నది అక్కడ? గాడిద పిల్ల కామన్ గా మనకు అక్కడ కనిపించేది. ఓకే, యేసు ప్రభు రాజులకు రాజుగా ఉన్నాడు. మత్తయి సువార్తలో అయితే మత్తయి గారు యేసు ప్రభును రాజుగా పరిచయం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభుని రాజుగా పరిచయం చేస్తూ ఉంటాడు. ఈ రాజుల రాజు, రాజాతి రాజు, ప్రభులో ప్రభు అయినటువంటి దేవుడు ఒక గాడిద మీద ఎక్కి రావడానికి ఆయన ఆశపడతా ఉన్నాడు కదా.
లాస్ట్ ఇయర్ వాక్యంలో కూడా మీరు వింటే నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తే దాంట్లో కూడా మామూలుగా అయితే రాజు అయితే ఒక గుర్రం మీద రావాలి, ఒక రథం మీద రావాలి, ఒక హుందాగా రావాలి కదా, ఒక సైన్యముని వేసుకొని రావాలి. రాజు వస్తున్నప్పుడు ముందు నడుస్తున్నటువంటి సైన్యము జయము జయమని పలకాలి. రాజాది రాజు ప్రభులో ప్రభు వస్తున్నాడని చెప్పి ప్రకటన చేయాలి. కానీ ఇక్కడ ఈ రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను తగ్గించుకొని ఒక గాడిదని ఎన్నుకొని దానిని వాహనముగా ఉపయోగపరచుకొని దాని మీద కూర్చుండి యెరూషలేములోనికి వస్తున్నాడు. ఇదంతా యెరూషలేముకి వచ్చేటువంటి సందర్భం అన్నమాట. యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఇంకా రోజుకొక మాట మనం చూడవచ్చు. దేవుని చిత్తమైతే మీరు ఒకవేళ మీ ఇళ్ళల్లో ప్రార్థన పెట్టుకుంటే, లేదంటే మీరు అవి చదివితే మీకు అర్థమవుతుంది. రోజుకొక సందర్భాన్ని మనం చూడవచ్చు. ఎప్పటి వరకు అంటే ఆయన సిలువ వేసేటువంటి సందర్భం వరకు మనం రోజుకొకటి అక్కడ జరుగుతున్నట్టుగా చూడొచ్చు. మరునాడు కామన్ గా కనిపించే మాట, మరుసటి దినము, మరునాడు అనేది మనకు కనబడతా ఉంటది. రైట్, ఇక్కడ యెరూషలేములోనికి రావడానికి యేసు ప్రభు అక్కడి నుంచి గాడిదను కోరుకుంటున్నాడు. అయితే ఈ గాడిద ప్రభువుకు కావలసి ఉన్నది. ఈ గాడిద గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే, గాడిద అనేది అనేక రీతులుగా మనిషికి సాదృశ్యముగా కనబడతా ఉన్నది. మనిషికి సాదృశ్యముగా కొన్ని విషయాలను మనము ధ్యానించుకోవచ్చు. కామన్గా మనము మనుషులను కూడా తిడుతూ ఉంటాం గాడిద పేరు పెట్టి, అవునా? పిల్లల్ని తిడుతూ ఉంటారు కదా, తిట్టరా? మీరు తిడుతున్నారా లేదా? అట్లా కామన్గా తిడుతూ ఉంటారు. ఎవడన్నా పిల్లలు పని చెబితే వినకపోతే, లేక ఇంకేదన్నా చేయరాని పని చేసినప్పుడు గాడిద అని చెప్పి అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది నోటి నుంచి కదా. హల్లెలూయా. చదవడానికి వాడు వెళ్ళకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే ఇంకేం చేసి బతుకుతారా, గాడిదలు కాసుకుంటావారా అని చెప్పి తిడుతూ ఉంటారు కదా కామన్గా. లేదంటే 2 బర్రెలు కొనిస్తే కాచుకొని బ్రతుకురా అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో ఏది ఎట్లా చేసినా ఈ గాడిద అనేటువంటి మాటను మనం ఉపయోగపరుస్తూ ఉంటాం, గాడిదను వాడుతూ ఉంటాం. అయితే ఒక రాజు దగ్గర గాడిద ఉందట. దానిని అతడు పెంచుకుంటున్నాడు, చక్కగా పెంచుకుంటున్నాడు. తనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు స్కూల్కి వెళ్ళడం లేదు. స్కూల్కి అప్పుడప్పుడు వెళుతుంది. ఆ తర్వాత కొంచెం పెద్దగా అయింది. తర్వాత కాలేజీ జాయిన్ అయింది. అప్పుడు కూడా కాలేజీకి సరిగా వెళ్ళడం లేదు. అయితే తండ్రి తిడుతూ ఉన్నాడట అమ్మాయిని. అయితే ఒకరోజు ఈ గాడిదతో ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడట, ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటున్నావు? నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, అతడు నీకు సరిగా తిండి పెట్టడం లేదు కదా, నిన్ను బాగా చూసుకోవడం లేదు కదా మీ యజమాని, నిన్ను బాగా కొడుతూ ఉన్నాడు కదా, నీకు బాగా బరువులు మోపిస్తున్నాడు కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకుంటున్నావు యజమాని ఇంటికాడ అని చెప్పి గాడిదని అన్నప్పుడు గాడిద అన్నదంట, ఒక ఆశ ఉంది, నాకు వెళ్ళాలనే ఉంది, కానీ ఒక ఆశ మిగిలి ఉన్నది అని చెప్పిందంట. ఏం ఆశ అని అంటే ఆ గాడిద అన్నదంట, అయితే నా యజమానికి ఒక కూతురు ఉంది, ఆమె కాలేజీకి వెళ్ళడం లేదు, కాలేజీకి వెళ్ళకపోతే ఈ గాడిదకిచ్చి పెళ్లి చేస్తా నీకు అని అన్నాడు. ఎప్పుడు ఇచ్చి చేస్తాడు, అందుకే నేను అక్కడ ఉన్నా అని చెప్పి ఆ గాడిద అన్నదంట. అర్థమవుతుందా? గాడిద ఎందుకుందంట? అని బిడ్డను చేసుకోవడానికి ఉందట. ఓకే, ఇది జస్ట్ మీరు నవ్వుకోవడానికి చెప్పిన. సో ఇక్కడ మనం గాడిద గురించి ఆలోచన చేస్తే కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. మనిషికి సంబంధించినటువంటి కొన్ని, అనగా ఒక దాదాపుగా దేవుని చిత్తమైతే 7 విషయాలను మనం ధ్యానించుకుందాం. ఒకవేళ అప్పటికి టైం అయిపోతే, దాని లోపే అయిపోతే ముగించేస్తాను, తొందర ఏం లేదు. మొదటిగా గాడిదకు ఉన్నటువంటి లక్షణం ఏంటిదనంటే, గాడిదక 2 డెక్కలు చీల్చి ఉండవు, ఒక్క సింగిల్ డెక్క ఉంటది, ఒకటే ఉంటది. మీరు ఎప్పుడన్నా గమనించారా? గుర్రానికి ఎన్ని డెక్కలు ఉంటాయి? డెక్కలు అర్థమైంది నా భాష. డెక్కలు పాదం. ఓకే, గాడిదకి ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. గుర్రానికి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అయితే గాడిద ఒక్క డెక్క కలిగినది కాబట్టి
ఆ గాడిద అపవిత్రమైనది. అందుకే గాడిద గురించి మనం చూస్తే ఆదికాండములో అబ్రహాము బలి అర్పించడానికి వెళ్ళే టైంలో గాడిదను పనివారిని తీసుకొని వెళుతూ ఉంటాడు ఇసాకును బలి అర్పించడానికి. ఆ పర్వతం మీదకి వెళ్లే ముందు ఈ పనివారితో చెప్తారు, మీరు ఈ గాడిదతో పాటు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి బలి అర్పించి వస్తామని అంటాడు. అంటే అది అపవిత్రమైన జంతువు కాబట్టి దేవుడి సన్నిధికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అది. హల్లెలూయా, అర్థమవుతుందా? అపవిత్రమైనది కాబట్టి దేవుని సన్నిధికి దానిని తీసుకెళ్ళలేము కాబట్టి అక్కడ మీరు ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు వెళ్ళి బలి అర్పించి వస్తామని చెప్పి అబ్రహాం అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అపవిత్రమైనటువంటి జంతువు గాడిద. మనము కూడా అపవిత్రముగా ఉన్నటువంటి వారము, అపవిత్రులమై ఉన్నటువంటి వారము, పాపములో ఉన్నటువంటి వారము, పాపపు స్వభావం కలిగినటువంటి మనము దేవుని యొక్క మహిమను మనం పొందలేకపోతున్నాం. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. మనమందరము కూడా అపవిత్రులుగా ఉన్నాము, పాపులుగా ఉన్నాము. ఏ భేదము లేదు. మనుషులందరూ కూడా పాపపు స్వభావములో ఉన్నారు, పాపపు స్థితిలో ఉన్నారు. పాపపు బీజము మనలో ఉన్నది. పాపపు బీజము మనలో ఉన్నది కాబట్టి, పాపములో మనం బ్రతుకుతున్నాము కాబట్టి, పాపములో మనము తేలుతున్నాము కాబట్టి దేవుని యొక్క మహిమను మనము పొందుకోలేకపోతున్నాము. తర్వాత రెండవదిగా గాడిద యొక్క ఇల్లు అరణ్యములో ఉన్నది. గాడిద యొక్క ఇల్లు ఎక్కడుందంట? అరణ్యముగా కనబడుతా ఉన్నది. మానవుడు లోకములో జీవిస్తున్నాడు కానీ అడవి బ్రతుకు, అరణ్యపు బ్రతుకు జీవిస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథములో మనం చూస్తే ఆ మాట చదువుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. చాలు, ఇక్కడ ఏమంటున్నాడు? అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అంటున్నాడు. అంటే దేవుని యొక్క బిడ్డలకి దేవుడు మంచి ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలని కోరుతున్నాడు. మంచి స్థానంలో దేవుడు ఉంచాలని కోరుతూ ఉన్నాడు. అయితే 13వ వచనములో అంటాడు, అందులోనే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, చూడండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటయైన నన్ను విడిచి ఉన్నారు. ఇది మొదటిది. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవలేని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇది రెండవది. హల్లెలూయా. నా జనులు 2 తప్పులు చేస్తున్నారు, 2 నేరములు చేసి ఉన్నారు. ఏంటిదనంటే, మొదటిగా జీవజలపు ఊట అయినటువంటి నన్ను విడిచినారు. ఇది మొదటి కారణం. సరే, విడిచిపోయారు. కానీ రెండవది ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే, తొట్లను తొలిపించుకున్నారు. ఎలాంటి తొట్లట అవి? బద్దలై నీళ్లు నిలవలేని తొట్లను వారు తొలిపించుకున్నారు. దేనికి ఉపయోగపడుతుందండి అది? నీళ్లు వస్తే కారిపోతూ ఉంటాయి. నీళ్లు నిలవలేని తొట్లు ఏర్పాటు చేసుకున్నారట. యేసయ్య జీవజలమైన అటువంటి దేవుడు, జీవజలముల ఊట కలిగినటువంటి దేవుడు. ఆయన ఎద్దుకు వచ్చేటువంటి వారికి దాహమును తీర్చే దేవుడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, చూడండి ఒక మాట. 7వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎందుకు? దేవుడే వారికి ఉన్నాడు. దాహమై ఉన్నాడు, ఆహారమై ఉన్నాడు, నీడై ఉన్నాడు, అన్ని విధాలుగా దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఏ మేలు కొదువై లేదు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనది, నేనే అల్ఫయు ఓ మేఘయు అనగా
ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొనవానికి జీవజల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. హల్లెలూయా. చాలండి. జీవజల బుగ్గలు అంటే దేవుడే ఒక ఊట అయి ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? దాహము తీరుస్తాడు, విశ్రాంతిని కలుగజేస్తాడు. ఒక మంచి ఊట నుంచి వారు దూరం అయిపోయారు. నా ప్రజలు 2 నేరములు చేశారు. ఒకటి జీవజల ఊట అయినటువంటి నన్ను విడిచారు, రెండవదిగా పనికిరాని తొట్లను వారు తొలిపించుకున్నారు, బద్దలైనటువంటి తొట్లను వారు తొలిపించుకున్నారు. 2 కారణాలు చేశారు. వారు తప్పు చేశారు. వారి యొక్క నివాసం, వారి యొక్క గుడారము వారు అరణ్యములో ఏర్పాటు చేసుకున్నారు. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద అని చెప్పి అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయములో మనం చూస్తే 20వ వచనం 21వ వచనం చదువుదాం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. ఇప్పుడు 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నాటి తిని దేవుడు తన ప్రజలకు చాలా చక్కగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. హల్లెలూయా. కాడిని విరగొట్టాడు, బంధకములను తెంపివేశాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మనల్ని నాటాడు. అయితే మనం ఏం చేస్తున్నామట? జాతిహీనత ద్రాక్షవల్లిగా మనం ఉంటున్నాం. దేవుడు అందుకే ఇక్కడ అంటున్నాడు 24వ వచనములో, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. దేవుని దగ్గర నుంచి తొలగిపోయి అరణ్యమునకు అలవాటు పడినటువంటి జీవితాలు మన జీవితాలు. దేవుని దగ్గర జీవజలపు ఊట ఉన్నది. ఆయన జీవజలమై ఉన్నాడు. ఆయన దగ్గర సమృద్ధి ఉన్నది. కానీ ఈ సమృద్ధిని వదిలిపెట్టి మనము అడవి పాలైపోతున్నాము అనేది చెప్తున్నాడు. ఇది 2వ కారణం. తర్వాత 3వదిగా మనం చూస్తే ప్రభు కోరుకునేటువంటి గాడిద ఎలాంటిదంటే సాధు చేయబడినటువంటి గాడిద. మార్కు సువార్త మనం చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? అది కట్టబడినటువంటి గాడిద. ఉందా లేదా అక్కడ? మార్కు సువార్త 2వ అధ్యాయం మీ ఎదుటనున్న 11వ అధ్యాయం 2వ వచనం. రైట్. ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. చాలు. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడును కూర్చుండలేదు అనేది విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గాడిద యొక్క స్వభావము ఏమిటి అని అంటే అది ఒక్కొక్కసారి తిరుగుబాటు కూడా చేస్తూ ఉంటది. ఒక్కొక్కసారి ఎదిరిస్తుంది, మనల్ని యజమానిని ఎదిరిస్తుంది. యోబు గ్రంథములో మనం చూస్తే 39వ అధ్యాయం 7వ వచనములో చూడండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనం. తోలువాని కేకలను అది వినదు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అది కట్టబడి ఉన్నటువంటి గాడిద, ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేనటువంటి గాడిద, సాధు చేయబడినటువంటి గాడిద. దాని మీద ఎవరు కూర్చుండలేదు ఇంతవరకు, ఎవరు దానిని విప్పలేదు. అది తోలువాని కేకలను వినదు అని చెప్తున్నాడు. అంటే తిరుగుబాటు చేస్తున్నది ఈ గాడిద. ఇక్కడ మనల్ని మనం పోల్చుకోవాలి. గాడిదలో ఉన్నటువంటి స్వభావాలు మనలో కూడా ఉండి ఉంటాయి. మొదటి స్వభావం ఏం కనబడుతూ ఉన్నది? అది అపవిత్రమైనటువంటి జంతువు. మనము కూడా పాపులముగా ఉన్నాం. రెండవదిగా అరణ్యములో దాని నివాసమును కనబడుతూ ఉన్నది. మనము కూడా అడవి పాలై తిరుగుతున్నాం కదా. దేశదిమ్మరిగా తిరిగినటువంటి వాళ్ళు ఎవరండి బైబిల్లో? చెప్పండి. కయ్యన్ అండి. కయ్యన్ సండే స్కూల్ కథలు వెళ్ళేది. ఎప్పుడు దేశదిమ్మరిగా తిరిగాడు. ఇక్కడ మన జీవితాలు కూడా అడవి పాలైపోతున్నాయి. అడవిలో నివాసములు ఏర్పాటు చేసుకుంటున్నాం. దేవుణ్ణి కాదని తిరుగుతున్నాం. దేవునికి దూరముగా తిరుగుతున్నాం. వ్యతిరేకంగా తిరుగుతున్నాం. 3వదిగా చూస్తే తిరుగుబాటు చేస్తున్నాం దేవుని మీద. 4వదిగా చూస్తే గాడిద మేసేదంతా కూడా ఎక్కడట?
పర్వత పంక్తిలో, పర్వతాలలో, ఆ కొండలలో, లోయలలో తిరుగుతూ మేస్తుంది. అక్కడ రాళ్ళు తప్ప ఏమి దొరుకుతుంది? రాళ్ళు తప్ప ఏమని ఉంటుందా అరణ్యంలో రాళ్ళు తప్ప మరేమి దొరకాయి. అదే యోబు గ్రంథంలో చూడండి 39వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది అన్నమాట. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి. అక్కడ ఏముంటది? గడ్డి ఉంటుంది, ఏముండదు అక్కడ. పర్వతముల పంక్తి అంటే అన్ని రాళ్ళు రప్పలు తప్ప అక్కడ ఏమి ఉండదు. శ్రేష్టమైనది వదులుకొని, పచ్చదనమును వదులుకొని, పచ్చిక కలిగినటువంటి స్థలమును వదులుకొని పర్వతములకు వెళ్ళేటువంటి వారముగా మనం ఉన్నాం. రాళ్ళు రప్పలు కలిగినటువంటి స్థలంలోనికి మనం వెళ్ళి ఉన్నాం. దావీదు కీర్తనకారుడు 23వ కీర్తనలో రాస్తూ ఉంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తూ ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఇంత చక్కటి జీవితాన్ని వదులుకున్నారు, ఇంత చక్కటి అవకాశంను వదులుకున్నారు, పచ్చిక కలిగినటువంటి చోట్లు వదులుకున్నారు, శాంతికరమైన జలములను వదులుకున్నారు, మేత స్థలములను వదులుకున్నారు, మేత భూములను వదులుకున్నారు. కాపరిగా ఉన్నప్పుడు అసలు గొర్రెకు కొదువే ఉంటుందండి? కాపరి ఉంటే గొర్రెకు కొదువు ఉంటుందా? కాపరి అన్ని విధాలుగా గొర్రెను సంరక్షించుకుంటాడు, శత్రువు బారి నుంచి విడిపించుకుంటాడు, పచ్చిక కలిగినటువంటి చోట్లకు తీసుకెళ్తాడు, మేత పెడతాడు, మంచిగా నీళ్లు దాహము తీరుస్తూ ఉంటాడు, నీళ్లు తాగిపిస్తూ ఉంటాడు. దానికి ఇరుప్రక్కల తను కావలి కాస్తూ ఉంటాడు, దాని యొక్క అవసరతలను తీరుస్తూ ఉంటాడు. ఒకవేళ అది నడవలేని పరిస్థితి ఉంటే దానిని మెడల మీద ఎక్కించుకొని నడిపించుకుంటాడు, తీసుకెళ్తాడు మెడల మీద ఎక్కించుకొని. హల్లెలూయా. అంత చక్కగా తన జీవితాన్ని చూసుకుంటాడు ఒక కాపరి. అయితే కాపరి నుంచి దూరమైనటువంటి గొర్రె పరిస్థితి ఏంటిదనంటే అంత అరణ్యమే, అక్కడేమి దొరకదు. మంచి స్థలమును విడిచిపెట్టి, పచ్చిక కలిగినటువంటి స్థలమును విడిచిపెట్టి, నీళ్లు కలిగినటువంటి స్థలమును విడిచిపెట్టి, ఆశీర్వాదము కలిగినటువంటి స్థలమును విడిచిపెట్టి అడవి పాలై తిరుగుతున్నటువంటి గాడిదలాగా మనం ఉన్నాము. మేత మేయడానికి ఎక్కడికి వెళుతుంది గాడిద? పర్వత పంక్తిలోనికి వెళుతున్నది. దేవుడేమో నేను నీ కాపరిగా ఉంటాను, నిన్ను పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తాను, నీకు మంచి మేత పెడతాను, నీకు శాంతికరమైన జలములను ఇస్తాను, నీకు దాహమును తీరుస్తాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు అని దేవుడు కోరుతూ ఉంటే ఈ యొక్క మానవుని బుద్ధి గాడిద బుద్ధి అయిపోయి అరణ్యములో వెళుతూ ఉన్నారు. ఇది 4వ కారణం. తర్వాత 5వదిగా మనం చూస్తే గాడిద కట్టబడినటువంటి స్థితిలో ఉన్నది. గాడిద ఏ స్థితిలో ఉంది? మార్కు సువార్త 11:2లో అక్కడ కట్టబడి ఉన్నది గాడిద. కట్టబడి ఉందా లేదండి? కట్టబడి ఉన్నటువంటి గాడిద మీకు కనబడుతుంది. మీరు వెళ్ళి దాన్ని విప్పి తీసుకొని రండి అని చెప్పి శిష్యులకు చెప్తూ ఉన్నాడు. కట్టబడినటువంటి మానవుడు అనేక సాతాను బంధకముల చేత, అనేక కట్ల చేత మానవుడు కూడా కట్టబడి ఉన్నాడు. 2వ కీర్తనలు కూడా 2వ వచనము తెలియజేస్తా ఉన్నది. చూడండి, దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, మనము వారి కట్లు తెంపుదము రండి. చాలు, మనము వాళ్ళ కట్లు తెంపుదము రండి. అనేక సాతాను బంధకములు, కట్లు అనేక మందికి వేయబడి ఉన్నాయి. అనేకులు బంధించబడి ఉన్నారు, కట్ల చేత కట్టబడి ఉన్నారు. దేవుడు మనకైతే విడుదలిచ్చాడు, మనల్ని విడిపించాడు. అనేకులు ఇంకా కట్టబడిన స్థితిలో ఉన్నారు. వారి కొరకు అంటున్నాడు, వారి కట్లు తెంపుదము రండి అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. 116వ కీర్తన 16వ వచనము కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, నీవు నా కట్లు విప్పితివి, నా కట్లు విప్పి ఉన్నావు. చదవండి అన్నమాట. 116వ కీర్తన 16వ వచనం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి సెలవిస్తున్నాడు దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నేను నీ కుమారుడను, నీ సేవకురాలి కుమారుడను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నా బంధకములను విప్పి ఉన్నావు, నా పాపపు కట్లు విప్పి ఉన్నావు, సంఖ్యలను విప్పి ఉన్నావు అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే 52వ అధ్యాయం 2వ వచనములో నీ మెడకట్లు విప్పుకొనుము అని ఉంటుంది.
యెషయా గ్రంథము 52వ అధ్యాయం 2వ వచనం. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. హల్లెలూయా. చాలా మందికి మెడకట్లు ఉంటాయి, మెడకు కట్లు వేసి ఉంటారు. ఎప్పుడు వేసి ఉంటారు మెడకు కట్లు? తెలుసు కదా, పట్టేస్తారు మెడకి. ఎప్పుడు వేస్తారు అది? మెడలో పట్టుకున్నప్పుడు ఇట్లా ఇక ఎటు చూడలేకుండా ఇట్లనే ఉండిపోతుంది కదా, పట్టుకుంటుంది. అటు ఇటు చూడాలంటే బాడీ మొత్తం ఎట్లా తిరగాలి, అవునా కదా? నీ మెడకు ఉన్న కట్లు విప్పుకో, నీ మెడకు వేసిన కట్లు విప్పుకో. సాతానుడు నీ మెడకు కట్లు వేశాడు. నిన్ను అటు ఇటు చూడకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని వాక్యం వైపు చూడకుండా, దేవుని యొక్క సహవాసం వైపు చూడకుండా, ఆయన ప్రేమను చూడకుండా నీ మెడకు కట్లు వేసి ఉన్నాడు. చూసుకో, వాటిని విప్పుకో అంటున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. కట్టబడిన వాడై వెలుపలికి వచ్చిండు, అనగా బయటికి వచ్చిండు. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. మీరు అతని కట్లు విప్పిపోనీయుడే అని వారితో చెప్పి, మరణపు కట్లు విప్పాల. దేవుడు మనల్ని పిలుచుకున్నది అందుకే, మరణపు కట్లు విప్పడానికి, సాతాను కట్లు విప్పడానికి. యెషయా గ్రంథం 58వ అధ్యాయములో 6వ వచనములో దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడానికి ఉందా లేదా మాట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు ఇదే కదా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ప్రతి వాని కట్లు తీయాల, మనం ప్రతి వాని కట్లు తెంపాలి, ప్రతి వానికి వేయబడినటువంటి మేకులను ఊడబెరకాలి. మరణపు కట్లు, సాతాను కట్లు, మెడకు వేయబడిన కట్లు మనం విప్పేటువంటి వారముగా ఉండాలి. దుర్మార్గులు కట్టినటువంటి కట్లు మనము విప్పేటువంటి వారముగా ఉండాలి. సాతాను కట్లు. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. సాతాను చేత కట్టబడినటువంటి స్త్రీని మనం చూస్తాం. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన సాతాను బంధించిన ఈ కట్ల నుండి విడిపింపతగదా? ఆమేన్, హల్లెలూయా. విశ్రాంతి దినమున అద్భుతము చేశాడు దేవుడు. 18 సంవత్సరముల నుండి బలహీనపరిచేటువంటి దయ్యము ఆమెకు పట్టి ఉన్నది. ఆ దయ్యపు సాతాను కట్ల చేత ఆమె నడుమును వంచి వేసింది. అప్పటి నుంచి 18 సంవత్సరం నుంచి అలాగే ఉన్నది. ఒక్కసారిగా దేవుడు ఆమెను ముట్టి బాగు చేశాడు. అక్కడ ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, నువ్వెట్లా చేసినావు ఈ కార్యాన్ని? విశ్రాంతి దినమున ఏ విధంగా ఈమెను బాగు చేశావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. విశ్రాంతి దినం అయితేమి, అబ్రహాము కుమార్తె ఈమె సాతాను చేత బంధించబడి ఉన్నది, సాతాను కట్ల చేత బంధించబడి ఉన్నది. ఈ కట్ల నుంచి విడిపించతగదా అని చెప్పి యేసయ్య అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి వాళ్లకు కట్లు వేయబడి ఉన్నాయి. ప్రతి ఒక్క కట్టును విప్పడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గాడిద కట్టబడినటువంటి స్థితిలో ఉన్నది. ఒకప్పుడు మనము కూడా కట్టబడిన స్థితిలో ఉన్నాము. మన కట్లు యేసు ప్రభు విప్పాడు. మన కట్లు ఆయన పంపినటువంటి దూతలైనటువంటి సేవకులు వచ్చి మన కట్లను విప్పారు. ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు వచ్చి మన కట్లను విప్పారు, మనకు సువార్త చెప్పారు, మనకు యేసయ్య ప్రేమను పంచారు, యేసయ్య రక్తమే విలువ యొక్క దాని అర్థాన్ని మనకు చూపించారు, తెలిపారు. అప్పుడు మన కట్లు తెగిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు మనము కట్లు తెంపే వారముగా ఉండాలి. 6వదిగా చూస్తే, ఆ గాడిద 2 దారుల మధ్యలో కట్టబడి ఉన్నదట. హల్లెలూయా. 2 దారులు, ఇటొక దారి వెళ్ళేటువంటి ఆ దారికి మధ్యలో ఆ గాడిద ఉన్నది అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో కేజేవి అనేటువంటి వర్షన్, కేజేవి దాంట్లో ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంది. 2 దారుల కలయిక
మధ్యలో ఆ గాడిద కట్టబడి ఉన్నది. ప్రకటన గ్రంథములో మనం చూస్తే 3వ అధ్యాయం 15వ వచనములో, నీవు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు. నువ్వు చల్లగానైనా ఉండిన మేలు, వెచ్చగానైనా ఉండిన మేలు. నువ్వు అటు ఇటు కాకుండా నులివెచ్చనిగా ఉంటే నేను నిన్ను నా నోటి నుంచి ఉమ్మి వేస్తా. 2 దారుల మధ్యలో, అనగా 2 దారుల కలయిక మధ్యలో అంటే కొద్దిసేపు లోకం అంటాం, కొద్దిసేపు వాక్యం అంటాం, కొద్దిసేపు లోకవార్త అంటాం, కొద్దిసేపు సువార్త అంటాం, కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు అది, కొద్దిసేపు ఇది, కొద్దిసేపు అది. ఎన్ని రోజులు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు 2 తలంపుల మధ్యలో మనం ఉంటాం. 2 తలంపులు కలిగినటువంటి మనము 2 దారుల మధ్యలో మనం ఉన్నాం. అటైతే అటు, ఇటైతే ఇటు, ఎటైతే అటు పోవడానికి రెడీగా ఉన్నాం. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు. నులివెచ్చనిగా ఉన్నట్లయితే నిన్ను నా నోటి నుంచి ఉమ్మి వేస్తా. నువ్వు వెచ్చగానైనా ఉండిన మేలు లేదా చల్లగానైనా ఉండిన మేలు. చాలా మంది అటు కాదు ఇటు కాదు అన్నట్టుగానే ఉంటారు. ఇప్పటి వరకు కూడా కొంతమంది జీవితాల్లో సగము లోకము, సగము దేవుడు. మనము అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం, నులివెచ్చనిగా ఉన్నాం. నువ్వు అలా ఉండడము దేవునికి ఇష్టం లేదు. ఉంటే లోకంలోనే ఉండు, లేదంటే దేవునిలోనైనా ఉండు. 2 తలంపుల మధ్య, 2 దారుల మధ్య, 2 ఆలోచనల మధ్య ఎప్పుడు కూడా ఉండడానికి వీల్లేదు. ఈ గాడిద 2 దారుల కలయికలో కట్టబడి ఉన్నది గనుక దేవుడు అంటున్నాడు, ఆ కట్టబడిన గాడిదను విప్పుకొని నా దగ్గర తీసుకురా. ఎవరైనా అడిగితే ఇది దేనికోసం విప్పుతున్నారు, ఎందుకోసం విప్పుతున్నారు అని ఎవరైనా అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అని అన్నాడు. చివరిగా 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. గాడిద దేవునికి ప్రతిష్ఠించడానికి పనికిరానిది. ప్రతి తొలిచూలు పిల్ల దేవునికి ప్రతిష్ఠిత చేయాలి. ప్రతి తొలిచూలు పిల్లను దేవుడికి ప్రతిష్ఠిత చేయాలి. అయితే గాడిద దేవునికి ప్రతిష్ఠించడానికి అది పనికిరానిది. అందుకే గాడిదకు బదులుగా దానిని వెల ఇచ్చి దానిని విడిపించి గాడిదకు బదులుగా గొర్రె పిల్లను అర్పించాలని చెప్పి మనం వాక్యంలో చూస్తుంటాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. ఎందుకు అనంటే ఈ గాడిద దేవునికి ప్రతిష్ఠించడానికి పనికిరానిది. ఇది అపవిత్రమైన జంతువు. పనికిరాని గాడిద, దేవునికి ప్రతిష్ఠితం చేయడానికి పనికిరానిది ఇది. అందుకని ఏమంటున్నాడు, ఒకవేళ తొలిచూలు గాడిద పిల్ల అయి ఉంటే గనక దానిని ప్రతిష్ఠించరాదు. దానికి బదులుగా దానిని వెల ఇచ్చి విడిపించి దానికి బదులుగా గొర్రె పిల్లను అర్పించాలి. గొర్రె పిల్లను అర్పించాలి. తర్వాత దానిని విడిపించని ఎడల దాని మెడను ఇరగదీయవలెను. హల్లెలూయా. ఒకవేళ గొర్రె పిల్ల లేదనుకోండి, గొర్రె పిల్ల లేదు గాడిద పిల్లని విడిపించడానికి, వెల ఇచ్చి విడిపిస్తున్నాము, దానికి బదులుగా గొర్రె పిల్లను అర్పించాలని అన్నాడు. గొర్రె పిల్ల లేదనుకోండి, అప్పుడు గాడిద మెడను ఏం చేయాలట? ఇక్కడ మీకు అర్థం కావాలి. ఇప్పుడు యేసు ప్రభు గాడిదను ఎన్నుకున్నాడు. అది అపవిత్రమైనటువంటి గాడిదను. ఆ గాడిదను వెల ఇచ్చి విడిపించాడు. గొర్రె పిల్లను అర్పించమన్నాడు. ఈ గొర్రె పిల్ల ఎవరు? యేసయ్య. హల్లెలూయా. యేసు ప్రభుల వారు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అపవిత్రమైనటువంటి నిన్ను నన్ను వెల ఇచ్చి ఇడిపించాడు. ఆయన గొర్రెపిల్లగా ఉండి ఆయన మనకు బదులుగా అర్పించబడ్డాడు. సేమ్ మనం ఇది అబ్రహాం జీవితంలో చూస్తా ఉన్నాం. అబ్రహాము కుమారుణ్ణి దేవుడు అడిగాడు బలిగా. ఆయన పర్వతం మీదకి తీసుకెళ్లాడు, బలి కట్టెలు పేర్చాడు, బలి పీఠం మీద అతన్ని పడుకోబెట్టాడు, కత్తి ఎత్తాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడినాడు, అబ్రహామా, నీ ఒక్కగాని ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు గనక నిన్ను నేను మెచ్చుకున్నాను, నీ భక్తిని మెచ్చాను. ఆ బాబును తీసి అక్కడ కనబడుతున్నటువంటి ఆ గొర్రెను తీసుకొచ్చి బలి అర్పించు అని అన్నాడు. హల్లెలూయా. నీకు నాకు బదులుగా యేసు ప్రభు బలి అయిపోయాడు. సిలువలో మరణించాడు, వెల ఇచ్చి ఇడిపించినాడు మనల్ని. తన రక్తము, అమూల్యమైన రక్తమును వెల చెల్లించాడు మన కోసం.
ఇక్కడ మీరు చదివితే గనుక నిర్గమకాండం 13:13లో గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్ల నడిపించాలి. ఒకవేళ గొర్రె పిల్ల లేకపోతే దాని మెడ విరగదీయాలి. ఒకవేళ యేసు ప్రభు రాకపోతే మనమే మన స్థానంలో మనమే చనిపోవాలి. పాపము చేసినటువంటి వాడు శిక్షకు అర్హుడు. పాపము చేసినటువంటి వాడు సిలువనెక్కాలి, సిలువ మరణం పొందాలి. మనం పాపులుగా ఉన్నాం, అపవిత్రులుగా ఉన్నాం, పనికిరాని వారిగా మనం ఉన్నాం, అరణ్యములో తిరుగుతున్నటువంటి వారముగా మనం ఉన్నాం. మనం ప్రభు నుంచి దూరం అయిపోయాం, కట్టబడి ఉన్నాం. అనేక విధాలుగా మన జీవితము పాడు చేసుకుని ఉన్నాం. కానీ యేసయ్య మనల్ని ప్రేమించి, మనల్ని విడిపించి, ఆయన గొర్రెపిల్లగా వచ్చి మనకు బదులుగా మన స్థానంలో ఆయన అమూల్యమైనటువంటి రక్తము చిందించి వెల ఇచ్చి మనల్ని విడిపించి ఆయన మనకు బదులుగా మన స్థానంలో మరణించాడు. ఇది దేవుడికి మనకు ఉన్న బంధం. హల్లెలూయా. ఎందుకు దేవుడు గాడిదను ఎన్నుకున్నాడు అని అంటే, గాడిద లాంటి స్వభావం మనది, గాడిద లాంటి బ్రతుకు మనది. గాడిదలాగా మనం ఒక్క దగ్గర కట్టబడి ఉన్నాం, కట్లు విప్పబడలేదు. కానీ యేసయ్య మన కట్లు విప్పాడు. గాడిద అనేక విధములుగా శ్రమ పడుతూ ఉన్నది, బరువులు మోస్తూ ఉన్నది. గాడిద అపవిత్రమైన జంతువుగా మనం చూస్తూ ఉంటున్నాం. గాడిద అరణ్యములో తిరుగుతున్నట్టుగా చూస్తున్నాం, దాని నివాసము అరణ్యములో ఉన్నట్టుగా చూస్తున్నాం, దాని మేత స్థలము అరణ్యములో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇన్ని విధాలుగా ఒక మనిషి బ్రతుకు అయిపోయినప్పుడు యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి అపవిత్రమైన మనల్ని పవిత్రులుగా చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ మార్కు సువార్తలో మనం చదివితే గనక కొంచెం కిందికి వెళ్దాం. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి గాడిదని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు చదువుదాం. ఏడవచ్చు వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి. కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరచిరి. ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, గాడిద స్థితి మారిందా లేదా? గాడిద బ్రతుకు మారిపోయిందా లేదా? చెప్పండి. అపవిత్రముగా ఉన్నది, కట్టబడి ఉన్నది. ఎవరు ఎప్పుడు దాని మీద ఎక్కలేదు, అసలు ఎవరు దానిని పట్టించుకోను లేదు. కానీ యేసు ప్రభు చెప్పాడు, దాన్ని విప్పుకొని నా యొద్దకు తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. ప్రభువు దగ్గరికి గాడిదని ఎప్పుడైతే తీసుకొచ్చినారో దాని మీద యేసు ప్రభు కూర్చున్నారు. యేసు ప్రభు కూర్చున్నాడు. గాడిద మీద కొత్త బట్టలు వేశారు. గాడిద నడుస్తున్నటువంటి ఆ స్థలములో బట్టలు పరిచారు, పువ్వులు వేశారు. కొంతమంది పొలంలో నరికిన ఆ యొక్క కొమ్మలను తెచ్చి వేశారు. దానికి ఘనత వచ్చేసింది. హల్లెలూయా. ఎంత ఘనత వచ్చేసింది కదా. దాని వెనుకాల వస్తున్నటువంటి వారు, ముందు వెళుతున్నటువంటి వారు జయము జయమని చెప్పి దేవునికి జయోత్సాహము పాడుతున్నారు, స్తుతులు పాడుతున్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభుకు పువ్వులు చల్లుతుంటే ఎవరి మీద పడుతున్నాయి అవి? అప్పుడు గాడిద అనుకోవచ్చు, ఏముంది ఇది, ఇది కదా లైఫ్ అంటే, ఇది కదా జీవితం అంటే. అసలు ఎప్పుడు ఎరగలేని జీవితం, ఎప్పుడు రాని ఘనత. ఈ పూలు చల్లడం ఏంది, నా మీద కొత్త బట్టలు వేయడం ఏంది, నేను నడుస్తుంటే ఆ మార్గంలో బట్టలు వేయడము, కొమ్మలు నరకడము. అసలు ఎప్పుడైనా గాడిద కొత్త బట్టలు మోసిందా? గాడిద ఎక్కువ ఎవరి దగ్గర కనిపిస్తుంది? చాకల వాళ్ళ దగ్గర. ఎందుకు? మురికి బట్టలు మోసుకెళ్ళడానికి పనికొచ్చే గాడిద. హల్లెలూయా. తర్వాత కొంతమంది దాని మీద ఈ రోళ్ళు అమ్ముతూ ఉంటారు, దాని మీద బరువులు మోపిస్తూ ఉంటారు కదా, ఊర్లలో తిరుగుతూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు మాత్రము గాడిద పాలు అమ్ముతూ ఉన్నారు.
అనేక రకాలుగా గాడిదను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు గాడిదకి ఏమొచ్చింది? యేసు ప్రభు గాడిద మీద ఎక్కి కూర్చోగానే గాడిదకు ఘనత వచ్చింది. కొత్త బట్టలు వేశారు, దాని మీద కొత్త బట్టలు పరిశారు. దాని మార్గమున మురికి జీవితము, పాత జీవితము, రోత జీవితము, పాపపు జీవితము కలిగినటువంటి గాడిదకు యేసు ప్రభు ఎక్కి కూర్చోగానే వచ్చింది ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు దేవుని నుంచి ఘనత వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు ఘనహీనులం, ఒకప్పుడు బలహీనులం, ఒకప్పుడు బుద్ధిహీనులం, ఒకప్పుడు అవివేకులం, ఒకప్పుడు అబద్ధీకులం, ఒకప్పుడు నేరస్తులం. కానీ గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి మనము, కట్టబడిన మనము, సాతాను బంధకముల చేత కట్టబడిన మనము యేసు ప్రభు యొక్క రక్తము చేత విడిపించబడ్డాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గొర్రె పిల్లగా ఆయన వచ్చి మన కొరకు ఆయన బలి అయిపోయాడు, బలి అర్పించబడ్డాడు. నా స్థానములో ఆయన ఉన్నాడు. మనకు దేవుడు ఘనతనిచ్చాడు, మహిమనిచ్చాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని అన్నాడు. నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను అని అన్నాడు. దేవుడు మనకిచ్చినాడు ఘనత, దేవుడు మనకు మహిమనిచ్చినాడు, ఘనతనిచ్చినాడు, గొప్ప ధన్యతను మనకిచ్చాడు. అయితే దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. గాడిద లాంటి నన్ను మార్చిన దేవా అని మనం ప్రార్థన చేయాలి. అపవిత్రుడనైన నన్ను, అపవిత్రురాలునైన నన్ను, పనికిరాని నన్ను, నా జీవితమును ప్రభువా నీవు చూసి ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యం దీవించును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. గాడిద లాంటి స్వభావం కలిగిన నిన్ను, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఒక గుర్రమును ఎన్నుకోలేదు, ఒక మంచి రథమును ఎన్నుకోలేదు, ఒక మంచి స్థానమును ఎన్నుకోలేదు, మంచి వాహనమును ఎన్నుకోలేదు. కానీ తనకు వాహనముగా ఉండటానికి, తనను మోయడానికి యేసు ప్రభు నిన్ను, నన్ను అపవిత్రముగా ఉన్నటువంటి గాడిదని ఎన్నుకున్నట్టుగా నిన్ను, నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మనమందరము ఆయన ఎన్నుకున్నటువంటి వారం, ఆయన ఎన్నుకున్న అటువంటి వారం, ఆయన చేత పిలువబడినటువంటి వారం. ఆయన మన కట్లు విప్పాడు. మనము అనేకుల కట్లు విప్పే వారముగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కట్లు విప్పబడిన మనము, విడిపించబడిన మనము, గణపరచబడుతున్న మనము, మహిమపరచబడుతున్నటువంటి మనము, ఇతరుల కట్లు విప్పడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆనాడు శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి దాని కట్లు విప్పి తీసుకురండి అని. ఇప్పుడు మనకి చెప్తున్నాడు, మీరు వెళ్ళి అనేకుల కట్లు విప్పండి, అనేకుల బంధకములను విప్పండి, అనేకుల కట్లు విప్పి నా యొద్దకు తీసుకురండి అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. మన కట్లు విప్పిన దేవుడు మనకు చెప్తున్నాడు. ఆ భారము కలిగి మనం ముందుకు వెళదాం. అపవిత్రమైనటువంటి నిన్ను, నన్ను విడిపించడానికి పవిత్రుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు గొర్రె పిల్లలా వచ్చాడు. మనకు బదులుగా మన స్థానములో ఆయన బలి అర్పించబడ్డాడు. ఒకవేళ గొర్రె పిల్ల లేకపోతే మనం మరణించేవాళ్ళం. నేను నిర్గమకాండములో మనం చూస్తున్నాం కదా, 13వ అధ్యాయంలో. ఒకవేళ గొర్రె పిల్ల లేకపోతే దానికి బదులుగా గాడిద పిల్ల మెడను విరగదీయవాలని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, గొర్రె పిల్లగా దేవుడు మన కోసం వచ్చాడు, మనల్ని విడిపించాడు, మనల్ని తప్పించాడు. సమస్త మహిమ ఘనత ప్రభువులు ఆయనకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.